ఒక సిగరెట్ను ఒక చాయ్ ఇవ్వు. ఆ 2 ఎకరాల భూమిని తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం బిడ్డ. నా ప్రాణం పోయినా భూమి అమ్మడం మాత్రం కుదరదు బిడ్డ. నువ్వు ఆ 2 ఎకరాల భూమి అమ్మి 45 లక్షలు ఇస్తావా, లేదంటే ఇల్లు నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలా? నేను చచ్చిపోయినా పర్వాలేదా? నాకు ఈ నాన్న వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ భూమి వద్దు, ఈ ఊరే వద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. పొలం మొత్తం సాగు చేయించి పొలం దున్నియాలి, వరి పంట పెట్టాలి. నా కొడుకు వ్యవసాయం అంటే ఏంటిదో తెలిసేలా చేయాలి. అన్నా నమస్తే అన్న. ఏం తమ్ముడు, అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చినావు? అంత మంచిగా అన్న, ఇప్పుడే ఆఫీస్ మొత్తం చూస్తున్నా, నువ్వు వచ్చినావు. చాలా బాగుందన్న ఆఫీస్ మొత్తం. కార్ల షెడ్ మొత్తం కలకల లాగుతుంది. ల్యాండ్ కూడా బాగుందన్న. నాకు నచ్చిందన్న. ఆఫీస్ బాగుందా తమ్ముడు? బాగుందన్న, నాకు నచ్చిందన్న. పద తమ్ముడు, ఆఫీసులో కూర్చొని మాట్లాడదాం. సరే పద, ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన బిజినెస్ కోసం 5 లక్షలు తీసుకొచ్చినావా తమ్ముడు? మరి తీసుకొచ్చిందన్న 5 లక్షలు మన బిజినెస్ కోసం. ఇప్పుడే ఇస్తున్నా, డబ్బులు తీసుకో అన్న. 5 లక్షలు బరాబర్ ఉన్నాయి కదా తమ్ముడు? నేను లెక్కపడే అవసరం లేదు కదా అన్న. 5 లక్షలు బరాబర్ ఉన్నాయన్న. సరే తమ్ముడు, నీకు ఆఫీస్ మొత్తం అప్పచెప్తా, పద. సరే పదన్న. చూడు చింటూ, ఇక్కడ నుంచి రంజితే నీ బాస్. రంజిత్ ఇతను మన ఆఫీసులో కార్ మెకానిక్. నీకు ఏ డౌట్ ఉన్నా అడుగు, నీకు క్లియర్ గా చెప్తాడు. ఓకేనా? మరి అమ్మయ్యా, పొలం మొత్తం సాగు చేయించిన.
ఓకే అన్న, రెడీ అయి వచ్చిన. తమ్ముడు వచ్చినావా? ఇక నుంచి ఆఫీస్ నీదే, కూర్చో. చాలా సంతోషంగా ఉందన్న. తమ్ముడు నీకు ఆఫీస్ మొత్తం అప్పచెప్తున్నా. ఇక నుంచి నేను రాను, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటా. ఇక్కడ మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇక్కడున్న ల్యాండ్, ఇక్కడున్న షెడ్, ఇక్కడున్న సెకండ్ హ్యాండ్ కార్లు నిన్ను నమ్మి అప్పచెప్పి వెళ్తున్నా. అన్నా నన్ను నమ్మన్నా. నేను 5 లక్షలు తీసుకొచ్చి నేను నీకు ఇచ్చిన, ఇంకా 45 లక్షలు ఇవ్వాలి. ఆ 45 లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ ల్యాండ్, ఈ షెడ్, ఈ కార్లు, మన ఆఫీస్ మొత్తం నేను చూసుకుంటా అన్న. మన బిజినెస్ ను డెవలప్ చేసే బాధ్యత నాది. మన ఆఫీస్ మొత్తం చూపిస్తా, పద. సరే అన్న, పద. చూడు తమ్ముడు, ఈ కారు అమ్మేదే, ఈ కారు అమ్మేదే, ఈ కారు అమ్మేదే. ఈ కారు మాత్రం నాది. అక్కడ మాత్రం కారు మెకానిక్ ఉంటుంది, ఇక్కడ సర్వీసింగ్ ఉంటుంది. ఓకే అన్న, రైట్. మొత్తం నేను చూసుకుంటా. సరేనా తమ్ముడు, నువ్వు చూసుకో మరి. ఓకే, రైట్ తమ్ముడు. ఇక నుంచి ఈ ల్యాండ్ నాదే, ఇక నుంచి ఈ షెడ్ నాదే, ఇక నుంచి ఈ కార్లన్నీ నాయే, ఇక నుంచి ఈ ఆఫీస్ మొత్తం నాదే. నా కళ నెరవేరింది. ఇక నుంచి డబ్బు వెనకాల నేను పడను, డబ్బే నా వెనకాల పడేలా చేస్తా. ఐ ఆమ్ ద కింగ్. నన్నాపేదెవడు? మామ నమస్తే. ఎటువైతున్నావు? అల్లుడు, నేను జనగాంలో పని ఉండగా పోయి వచ్చిన అల్లుడు. మామ, నేను పొలం కాడికి పోతున్నా. పొలం మొత్తం సాగు చేయించిన, 2 ఎకరాల వరి పంట పెడుతున్నా. 4 బస్తాల వడ్లు తీసుకువచ్చి నానపోసిన. ఇక మొలకలు వచ్చేలేపు పొలం మొత్తం దున్నేయాల మామ. సరే మామ, నేను బయకాడికి పోతున్నా, ఉంటా మరి. సరే సరే అల్లుడు.
నాయనా ఇగరా కొబ్బరికాయ తీసుకో, ఇక ప్రసాదం తీసుకో. నాయన పంట మంచిగా రావాలని దేవునికి మొక్కి కొబ్బరికాయ కొట్టిన. చూడు నాయన, 2 ఎకరాల పొలం ఉన్నది, అది మొత్తం దున్నినాక ఎంత అవుతాయో చెప్పు, డబ్బులు ఇస్తా. ఎకరాన 6,000, 2 ఎకరాలు దున్నితే 12,000, మొత్తం దున్నాక డబ్బులు ఇయ్యి. సరే సరే ఇత్తపా నాయన. సరే పద. నాయన అక్కడ దున్ను, గడ్డలు రాకుండా మెత్తగా దున్ను. నాయన అక్కడ దున్ను. నాయన నాకు పొలం దున్నొత్తది నాయన, నేను కూడా దున్నినోన్నే, నేను రైతు బిడ్డనే నాయన. సరే దున్ను దున్ను. సరే సరే దున్ను. సార్ నమస్తే సార్. చూడు రంజిత్, నాకు సెకండ్ హ్యాండ్ 3 కార్లు కావాలి. అమౌంట్ ఎంతైతే చెప్పినా పంపిస్తా. చూడు రంజిత్, నాకు ఆ కారు, ఈ కారు, ఆ కారు, ఆ కారు 4 కార్లు నచ్చినా నేను తీసుకుంటా. నీకు అమౌంట్ పంపిస్తా. నాకు తర్వాత కార్లు ఇంటికి పంపించు. సరే ఓకే సార్. అన్న మన సెకండ్ హ్యాండ్ కార్లన్నీ అమ్ముడు పోయాయన్న. ఆ సార్ డబ్బులు పంపించిన తర్వాత 4 కార్లు పంపిస్తా. ఇంకేమన్నా సెకండ్ హ్యాండ్ కార్లు ఉంటే పంపించన్నా. దాన్ని తక్కువ రేటుకు కొందాం, ఎక్కువ రేటుకు అమ్ముకుందాం. అమ్మయ్యా, పొలం మొత్తం గొరగొట్టిన. అమ్మయ్యా, ఈ పొలంలో మొలకలు చల్లిన ఆ దేవుని దయ ఉంటే ఆ మొలకలు మంచిగా మొలుస్తాయి. ఏందే నువ్వు రాగానే నాతో వెళ్ళి నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు నేనే నాలా బాగా నగరాలు చేస్తాను. ఏందే ఆకలి అయితే ఇంత భూవేసుకురాపో, నువ్వెంత నీకు బతికెంత. నేను చెప్పినట్టు నా కాళ్ళ కింద పడి ఉండాలి నువ్వు. బుచ్చ బతుకు నా ఇంట్లోకి దెంగి. ఓ సీను, ఎందుకు కొడతానా కోడలు పొరి? ఆగురు ఆగురి, జర కొంచెం ఆగురి ఆగురి బిడ్డ, ఎందుకు కొట్టుకుంటాను? ఓ ఆగురి 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 జ్యోతి. ఓ సీను, ఎందుకు కొడతానా బిడ్డ? మీరు కొట్టుకోకూరి తిట్టుకోకుండ్రి, మంచిగా శైలి కలుపుకొని ఇంట్లోకి ఓరి బిడ్డ, మంచిగా బతుకుండ్రి. ఓ అయ్యారు ఆసాములు, నల్ల బిల్లు ఇంటి పన్ను తక్షణమే కట్టాలి. కట్టపోతే మాత్రం డబుల్ పన్ను పడుతుంది. చెప్పనే గురే ఆసాములు.
అదే మామ వీడు కార్ రిపేర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడేమోరా. తీసుకురా పోరావన్నీ, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? తొందర రమ్మని చెప్పినా వస్తుండేమో మరి. కారు స్టార్ట్ అవ్వడం లేదు, ఏంటో ప్రాబ్లం చూడు. రేయ్, మన కార్లో డ్రగ్స్ ఉన్నాయిరా. అరే మామ వీడు మన డ్రగ్స్ చూసిండ్రా. రేయ్, డ్రగ్స్ గురించి ఎవరికైనా చెప్పినావు అనుకో చచ్చిపోతావురా బిడ్డ. రే, డ్రగ్స్ గురించి ఎవరు చెప్పను కానీ నాకు కూడా కావాలి డ్రగ్స్. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. ఓ, నువ్వు కూడా నా నేను కూడా దాంట్లోనే. దాంట్లోనే.